ప్రియమైన ప్రజలారా, నా తాటి విత్తనాన్ని ఒక్కసారి మట్టిలో నాటండి, 3 తరాలకు విందిస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిఫ్ట్స్ ఆఫ్ ది నేచర్. మొన్న అయితే నెల్లూరుకి వెళ్ళాము. సరే అని నెల్లూరులో వెళ్తా ఉంటే తలకాయ నిప్పుకునింది. సరే కాఫీ తాగుదాం అనుకున్నాం అనమాట. ఇక్కడ చూస్తే ఒక షాప్ కనిపించింది, నెల్లై తాటి బెల్లం కాఫీ అని. బెల్లంతో కాఫీ కూడా ఉంటుందని మేమైతే అప్పుడు ఆశ్చర్యపోయి పోయాం అనమాట ట్రై చేయడానికి. మనకు తెలియదు కదా. ఇక్కడ చూడండి ఎన్ని రకాలు చేస్తున్నారు తాటి బెల్లంతో. అయితే చాలా రకాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక కాఫీ వచ్చి 20 రూపాయలు మరియు 25 రూపాయలు అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే 25 రూపాయల కాఫీలు 2 అయితే తీసుకున్నాము. ఆయన అయితే తాటి బెల్లం లిక్విడ్ పోసి కొద్దిగా డికాషన్ వేసి చిక్కటి పాలు పోసి మాకైతే కాఫీ చేసి ఇచ్చాడు అనమాట. మామూలుగా మన సైడ్ తాటి చెట్ల నుంచి తాటికాయలు వస్తాయి, తాటి పండ్లు వస్తాయి, తాటి ముట్లు వస్తాయి, తాటి తేగలు వస్తాయి, ప్లస్ కళ్ళు వస్తాయి. తర్వాత దాంతో తాటి బెల్లం తయారు చేయొచ్చు అని తెలుసు, కానీ ఆ తాటి బెల్లంతో ఇన్ని రకాలుగా చేయొచ్చు అని మాత్రం తెలియదు అనమాట. అందరికీ తెలిసిందే కదా తాటి బెల్లం మన హెల్త్ కి ఎంత మంచిదో కూడా. చక్కెర వాడకుండా వీళ్ళు బెల్లం వాడుతున్నారు ఈ కాఫీలో అయితే. ఇక్కడైతే తాటి బెల్లంతోనే కాదు, జాంకాయ మైసూర్ పాకు ప్లస్ వచ్చేసి బీట్రూట్ మైసూర్ పాకులు కూడా ఉన్నాయి. ఈ ఎండలో తిరిగి ఆ కాఫీ తాగుతుంటే చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.